సాధన సంపద బాగా ఉంటుందో వారికి మొదటి మాట, ఎవరికి సాధన సంపద కాస్త తక్కువగా ఉంటుందో వారికి పక్షాంతం, ఇంకా అధికారంలో తారతమ్యంలో ఇంకా మందాధికారులు ఉంటే వారికి మరొక. అలాగే ఈ దర్శనాల్లో సాంఖ్య యోగాలు, న్యాయ వైశేషికాలు, పూర్వోత్తర మీమాంసలు అనేటువంటి వాటిలో పూర్వోత్తర మీమాంసలు ఉత్తమాధికారికి చెందిన దర్శనాలు, సాంఖ్య యోగాలు మధ్యమాధికారికి చెందిన దర్శనాలు, న్యాయ వైశేషికాలు మందాధికారులకు సంబంధించిన విషయాలకి ప్రస్తావన చేస్తూ, అంటే మామూలు సగటు మానవుడికి ఈ రకమైన విజ్ఞానం తెలియజెప్పడానికి న్యాయశాస్త్రం వైశేషిక దర్శనం ఉపయోగిస్తే దాని నుంచి కొంత పరిణతి చెందిన తర్వాత సాంఖ్య యోగాలలో చెప్పబడినటువంటి ఉపాసనా ప్రక్రియలు, యోగాభ్యాసం ఇవన్నీ నేర్చుకుంటే ఆ తర్వాత మీమాంస, ఉత్తర మీమాంసలో చెప్పినటువంటి అద్వైత భూమికి వాడు అలవాటు పడతాడు, అధికారాన్ని సంపాదించుకుంటాడు, దానిలో చెప్పినటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, కృతార్థుడవుతాడు. అది చెప్పినట్లయితే బ్రహ్మాత్మావళి సత్యాం సర్వ కర్తవ్యతాహాని కృతకృత్యదాచ అని ఫలశ్రుతి తర్వాత చెప్తాను. అంటే ఇది ఒక సోపాన క్రమంతో నడిచే మార్గం. ముందుగానే మనం వేదాంతం అంటే అది కష్టమవుతుంది. ఈ జగత్తంతా మిథ్యాభూతం, మొత్తం కూడా కల్పితం, ఈ ప్రపంచం అంతా శూన్యం, ఏమీ లేదు, బ్రహ్మ సత్యం, బ్రహ్మ ఒకటే, ఈ జీవ బ్రహ్మలకు ఐక్యమే తప్ప జీవుడు వేరే వేరే లేరు అని అంటే అందుకునే స్థాయి సగటు మానవుడికి ఉండదు. అంచేత జీవనానాత్వాన్ని అంగీకరించి సుఖ దుఃఖ తారతమ్యాల చేత లోకంలో ఉండేటువంటి వేదాలు అన్నింటినీ కూడా చూస్తున్నాం కాబట్టి ఈ వేదాలను వాస్తవాలుగానే ఒప్పుకుంటాం కాసేపు అని అభ్యుపగమ వాదంతో నైయాయికాది దర్శనాలన్నీ కూడా ప్రస్థానం బయలుదేరి వాటిల్లో జీవభేదాన్ని, ఈశ్వరుడికి జీవుడికి ఉండే భేదాన్ని, అలాగే జీవుల్లో ఉండేటువంటి తారతమ్యాల్ని వీటిని అన్నింటినీ ఒప్పుకుంటూ మానవులందరినీ కూడా ఆస్తిక భావానికి అనుకూలంగా తీర్చిదిద్దిన తర్వాత వాళ్ళకి సత్కర్మానుష్ఠానం పట్ల, ఉపాసన మార్గాల పట్ల, చిత్తశుద్ధిని కలిగించేటువంటి ప్రక్రియల పట్ల వాళ్ళని ఉన్ముఖుల్ని చేసి తర్వాత వాళ్ళకి ప్రవేశం చేయడానికి ప్రారంభం జరిగింది. అంచేతనే భగవద్గీతలో మా గురువుగారు అస్మాన్ చెప్తూ ఉండేవారు. ఒక శ్లోకం, ఆరుముఖ్యో నివేద యోగం కర్మ కారణం వచ్చేదే, యోగారూఢ శమత్కారణం వచ్చేదే. ఒకే మనిషి యోగారూఢ స్థితి పొందిన తర్వాత వారికి వేరు సాధన. ఆ స్థితి పొందకుండా నాకు యోగాభ్యాసం కావాలి, నేను యోగ ఆరోగ్యుని అంటే యోగాన్ని ఆరోగించడానికి, అంటే యోగాభ్యాసం నేను అలవాటు చేసుకోవాలి అనే కోరిక మాత్రం నాకు ఉంది. ఆ యోగారూఢ స్థితి నాకు దక్కలేదు. అప్పుడు నేనేం చేయాలి అంటే నువ్వు కర్మాచరణం చేయాలి. యోగారూఢ స్థితి కలిగిన తర్వాత ఏం చేయాలి అంటే శమత్కారణం ఇచ్చింది. అప్పుడు నివృత్తి మార్గం ఇచ్చింది. ప్రవృత్తి మార్గం కొంతమందికి, నివృత్తి మార్గం కొంతమంది. అధికార భేదం చేత వ్యవస్థ. అదే రకంగా గీతా తాత్పర్య నిర్ణయం చేసేటప్పుడు కర్మ సన్యాస కర్మయోగాల్లో మీకు ఏది గొప్పది అని అర్జునుడు ప్రశ్నిస్తే భగవానుడు సమాధానం చెప్పారు, విద్వత్కర్తకమైన కర్మ సన్యాస కర్మయోగాల్లో కర్మ సన్యాసం, అవిద్వాంసులు చేసినటువంటి కర్మ సన్యాస కర్మయోగాల్లో కర్మయోగంలో వాడికి ఏనాడు జ్ఞానం లేదో, ఎవరికి ఇంకా భేదభావాలు నశించవో, ఎవరికి యశమాత్రయం పోదో, ఎవరికి రాగద్వేషాలు అన్నిటికీ మొత్తం పూర్తిగా సమూలం నశించవో, అలాంటి సగటు మానవుడికి కర్మనిష్టే గొప్పది కానీ నేను సన్యాసం అనేటువంటి మానవాడికి పనికిరాదు. కానీ అదే మనిషి చిత్తశుద్ధిని కలిగిన తర్వాత, పొందిన తర్వాత వైరాగ్య సంపన్నుడై శమధమాది సాధన విషయాలు అన్ని సంపాదించుకున్న తర్వాత తీవ్రమైనటువంటి ముముక్ష వారికి ఉంటే ఆనాటికి అతనికి వైరాగ్యము, నివృత్తి మార్గము ప్రధానమవుతాయి తప్ప కర్మాచరణానికి అప్పుడు అవకాశము లేదు. అంటే కర్మ మార్గానికి, జ్ఞాన మార్గానికి ఫలం వేరు, అధికారి వేరు, దాంట్లో ఉండేటువంటి సాధనాలు వేరు, బుద్ధి వేరు, కర్తృత్వ బుద్ధి ఉంటుంది, నాహంకర్త అనే బుద్ధి అక్కడ ఉంటుంది. ఇలాగ ఫలభేదం చేత, బుద్ధి భేదం చేత, అధికారి భేదం చేత తారతమ్యం ఉంది. కాబట్టి కర్మ మార్గానికి, జ్ఞాన మార్గానికి కూడా తేడా ఉంది. కనుకనే ఆచార్య స్వామి వారి భాష్యాల్లో జ్ఞానకర్మ సముచ్చయవాదాన్ని సుతరాం ఖండిస్తూ ఉంటారు. జ్ఞానం అంటే ఒక పక్షికి రెండు రెక్కల్లాగా జ్ఞానం, కర్మ పనిచేస్తాయి అని కొంతమంది అన్యేమాచార్య వివరణ చేసి దాన్ని చాలా గొప్ప తీవ్రమైన ఆగ్రహంతో ఆచార్య స్వామి వారు ఖండిస్తారు. జ్ఞానకర్మ సముచ్చయవాదాన్ని మేము ఒప్పుకోము. ఎందువల్ల వాడి అధికారం లేదు, వాడి ఆలోచన విధానం లేదు, జ్ఞాని అయినటువంటి వాడి యొక్క ఆలోచన విధానం లేదు, వీడు చేసేటువంటి స్థితి లేదు. అది రెండింటినీ కలపడం అనేది మంచి పని కాదు అనేటువంటి నిర్ణయం చేస్తారు. కాబట్టి మరి నేను మనం చేయదలుచుకున్నది అధికారి భేదం చేత ఈ దర్శనాలు వ్యవస్థితమై ఉన్నాయి. రుచి వైచిత్యం దీనిలో ప్రయోజనంగా ఉంది. వాటిల్లో ముఖ్యంగా చెప్పదలిచినటువంటి విషయం
విషయం ఏమిటి అంటే బంధము, బంధ కారణాలు, మోక్షము, మోక్ష ప్రాప్తి ఉపాయాలు. ఇవి ఈ 4 విషయాల మీద ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది విషయాన్ని అంతా. మనకి బంధం కలిగింది, ఈ బంధం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అలాగే ఈ బంధాన్ని పోగొట్టుకోవడం ఎలాగా, ఆ మోక్ష ప్రాప్తికి మార్గాలు ఎలాగా నిలబడి ఉంటారు. మీరు సమాధానం చెప్పాలి. అలాగే అంటే మళ్ళీ నేను తర్వాత జ్ఞాపకం చేసుకుంటాను. ఆ ప్రశ్న అడుగుతారు తర్వాత పూర్వమీమాంస. ఈ ఈశ్వరవాదాన్ని ప్రతిపాదించే దర్శనాలు ఆస్తిక దర్శనాల్లో ఒకటి. మంచి ప్రశ్న అడిగారు సమర్థులు, విద్వాంసులు అయినటువంటి ముఖ్య అతిథి రాంబాబు గారు. అంటే బాగా ఫాలో అవ్వడం అనేది ఐఏఎస్ వాళ్ళకి అసలు బాగా అలవాటు. ఏ విషయం చెప్పినా దానిలో ఉండేటువంటి గుణదోష విచారం చేయడం ఇది వారికి అభ్యాసం. కాబట్టి ఈ ఆస్తిక దర్శనాలు అని పేరు పెట్టుకుని ఈశ్వరుడు లేడు అనడం ఎంత సందేహం. నిరీశ్వరవాదాన్ని ప్రచారం చేసేటువంటి వైశేషికులు కానీ, లేదా సాంఖ్యులు కానీ, లేదా పూర్వమీమాంసకులు కానీ వీరు ముగ్గురిని ఆస్తిక దర్శనాలుగా పరిగణించడం ఎంతవరకు సమంజసం అని వారి ప్రశ్న అడిగారు. సమాధానం ఏంటంటే గురువు గారు మాటలో వచ్చింది ఏమంటే అసలు ఆస్తిక అనే శబ్దానికి నిర్వచనమే కదా. వేద ప్రమాణ్యం అభ్యుపగచ్చంతే ఆస్తిక అని తప్ప ఈశ్వరుడు ఉన్నాడన్న వాళ్ళు ఆస్తికులు కాదు. వేదం ప్రమాణమని అంగీకరించే వాళ్ళు ఆస్తికులు. వాళ్ళు కూడా వైశేషికులు, సాంఖ్యులు, మీమాంసకులు కూడా వేద ప్రామాణ్యాన్ని పూర్తిగా పరిపాలించారు, అంగీకరించారు. కాబట్టి వాళ్ళందరినీ ఆస్తికులు అనడం సమంజసం, దానిలో ఏం సందేహం లేదు. ఇక ఈశ్వరవాదాన్ని వాళ్ళు అంగీకరించేలా లేదా అనే దగ్గర కూడా మరో నిర్దేశనాం మీమాంసగానామని జనార్దన భట్టాచార్య వారు ఆయనకు పెద్ద టైటిల్ ఇచ్చి మీమాంసకులు వర్ణించారు. అది కూడా మంచి పని కాదు. వాళ్ళు తటస్థ భావాన్ని వహించారు. ఈశ్వరుణ్ణి పూర్తిగా నిరాకరించడంలో వాళ్ళ తాత్పర్యం లేదు. కర్మల యొక్క ప్రాముఖ్యాన్ని, కర్మలే ఫలదాతాన్ని చెప్పడం కోసం, మనం చేసిన జ్యోతిష్టోమాది క్రతువులే మనకి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పడం కోసం, కర్మ శ్రద్ధని ప్రచారం చేయడం కోసం, కర్మలకు ఉండే గొప్పతనాన్ని మింగేయకుండా ఈశ్వరుడు అన్ని చూసుకుంటాడు, ఈ కర్మ మనకెందుకు అనే భావం లేకుండా చేయడం కోసం భగవంతుడి మీద కాస్త ఉదాసీన వైఖరి చూపించి పూర్వమీమాంసా దర్శనంలో భగవంతుడు అనేవాడు పక్కన పెట్టండి. ఆయన మనం చెయ్యలేని పనికి లేదా చెయ్యని పనికి ఫలితాన్ని మనకి ఇవ్వడు. చేసిన ఫలితాన్ని ఇవ్వకుండా దాటేయడానికి ఆయనకి శక్తి లేదు. కర్తం అకర్తం అన్యథాకర్తం వా సహా తత్వభవతి. కాబట్టి ఆ ఈశ్వరుడు ఉంటే ఏం, ఉండకపోతే ఏం అజాగ్రస్తం లాంటి వాడు. ఆయన వల్ల మనకి ఏం ప్రయోజనం? మనం చేసిన పని ఉంటే సక్రమంగా పని వల్ల ఫలితాన్ని మనం పొందగలం. మనం పని చేయడం మానేస్తే ఆ ఈశ్వరుడు మనకేమీ వదిలిపెట్టేదేమీ లేదు. అలాంటి పనుల్లో మనకు చేసినటువంటి కర్మాచరణం వల్లే మనకి ఫలప్రాప్తి కలుగుతుంది. కనుక కర్మభ్యో ముక్తిష్ట అనేటువంటిది మీమాంసకుల నిర్ణయంగా తీసుకుని ఈశ్వర విషయంలో ఉదాసీన వైఖరిని అవలంబించారు మీమాంస. ఇక సాంఖ్య దర్శనం, యోగ దర్శనాల్లోనూ కూడా యోగ దర్శనం శేశ్వర సాంఖ్యం అని పేరు. ప్రక్రియ ఒకటే అయినా ఈశ్వరుణ్ణి అంగీకరించడం, అంగీకరించకపోవడం అనేటువంటి మతభేదాలలో సాంఖ్య దర్శనంలో ఈశ్వరుడు ప్రసక్తి లేదు, ఈశ్వరుడు లేడు. ప్రకృతి పురుషుల్లో ప్రకృతి పురుష వివేకం కలిగి మనకి తెలిస్తే వ్యక్తావ్యక్తజ్ఞ జ్ఞానం చేత మనకు మోక్షం కలుగుతుంది అనేటువంటిది వారి సిద్ధాంతం. యోగ దర్శనంలో వచ్చేసరికి ఆ క్లేశ కర్మ విభాగాశే అమరావస్థ పురుష విశేష ఈశ్వర అని సూత్రకర్త అయినటువంటి పతంజలి మహర్షి ఈశ్వరు యొక్క స్వరూపం, ఆయనకి క్లేశములు, కర్మలు, విభాగములు, ఫలాశీలు ఇవన్నీ ఏమీ సంబంధం లేకుండా ఉంటాడని, ఆ ఈశ్వరుని యొక్క ప్రతిధానం మనకు కావాలని సత్యవస్తు అర్థభావం, సత్యవాచక ప్రణవ ఇలాంటి మార్గాలన్నింటినీ చెబుతూ ఈశ్వరుని గురించినటువంటి బాగా విస్తృతమైనటువంటి విచారాలని యోగ దర్శనంలో చేయడం వల్ల సాంఖ్య దర్శనం కంటే యోగ దర్శనం కాస్త మట్టి ఎక్కువగా మనకి ఉపయోగించేలాగా అనిపిస్తుంది. ఇది ఈ దర్శనాల్లో మనం ప్రణాళిక ఏం పెట్టుకోవాలి? బంధమోక్ష స్వభావం దగ్గర బంధం ఎలా కలిగింది అని అంటే అవిద్యా కల్పితం బంధం అంటున్నాము. మాయామూలకమనో అజ్ఞాన కల్పితమనో వేదాంతులు చెప్తున్నారు. ఈ ప్రపంచం అంతా నిజమైనది అనేటువంటిది, ప్రపంచం అంతా పుట్టింది అనే దగ్గర కూడా మతభేదాలు, వాదత్రయం, ఇందాక నరసింహేశ్వర మా గురువు గారు చెప్తూ ఆరంభవాదం, పరిణామవాదం, వివర్తవాదం ఈ 3 వాదాల్లోనూ దార్శనికులు వైమధ్యాన్ని పొందుతున్నారు. ఆరంభవాద కడపక్ష పక్ష, పరిణామవాదస్తు బలంత పక్ష,
వివర్తవాదం వేదాంతం. సాంఖ్యాత్మక పరిణామవాద అంటే ఒక కారణంలో లేని కార్యం పుట్టింది, ఈ కార్యం ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కొత్తగా పుట్టింది కనుక ఆరంభవాదం అంటారు. అంటే ఇంతకు ముందు లేని వస్తువు ఇప్పుడు పుడితే దానికి ఆరంభవాదం అంటే, ఇంతకు ముందు సూక్ష్మ రూపంగా ఉండేది పరిణామం చెంది అభివ్యక్తమైంది అంటే అది పాలలో పెరుగున్నట్టుగా, ఇదివరకు పాలలో ఇప్పుడు పెరుగుగా మారినట్టుగా, కాష్టం భస్మకరోధి, సువర్ణం కుండలే భవత ఇలాంటి వాటిని ఉదాహరణలు చూపించి వాటిలో పరిణామవాదం చెప్పారు మరి కొంతమంది. ఈ ప్రపంచం బ్రహ్మ నుండి పుట్టిందా లేక బ్రహ్మ యొక్క పరిణామమా అనేటువంటి రెండు మాటల్లో బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది ఎవరిచే జనించు జగము అని మనం తెలుగులో పద్యాలు చదువుకుంటూ ఉంటాం. జన్మాద్యస్య యథా అనే సూత్రాలలో కూడా జన్మాది అంతా కూడా అక్కడి నుంచి వచ్చింది అని మామూలు వ్యవహార దశలో కనిపిస్తూ ఉంటుంది మాట. కానీ అది పరమ సిద్ధాంతంగా వేదాంతం అంగీకరించట్లే. ఇదంతా కూడా బ్రహ్మ యొక్క వివర్తము. అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ అని, నిమిత్త కారణము ఉపాదాన కారణము కూడా బ్రహ్మే అవుతుందని, దాని నుంచి ఇదంతా వివర్తంగా ఉంది. వివర్తం అంటే ఒక వస్తువుని దాని యొక్క జ్ఞానం లేకుండా మరొక వస్తువుగా మనం భావించడం. ఉదాహరణకి రజ్జును చూసి సర్పం అనుకోవడం, అక్కడ సర్పం అనేది కొత్తగా పుట్టదు, లేదా రజ్జు సర్పంగా మారదు, తాడు పాము అయిపోదు, తాడులో పాము పుట్టదు. కానీ మందాండ కాలంలో తాడును చూసి పాము అని భ్రమిస్తాం. ఆ భ్రమపడడం వల్ల అక్కడ పాముని బాధించినటువంటి వ్యక్తి నిజమైన పాము ఉంటే అక్కడ ఏ రకమైనటువంటి దుఃఖాన్ని, భయాన్ని, కంపాన్ని పొందుతాడో ఆ రకమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా వీడు పొందుతూనే ఉంటాడు. అది ఎంతవరకు ఉంటుంది అంటే దానికి అధిష్టానమైనటువంటి రజ్జువు యొక్క సాక్షాత్కారం కలిగితే ఇది నిజంగా తాడే, పాము కాదు అనే జ్ఞానం మనకు కలిగినప్పుడే ఆ భయం పోతుంది, దానివల్ల వచ్చేటువంటి దుఃఖాలు కూడా పోతాయి. ఈ లౌకికమైన దృష్టాంతాన్ని పురస్కరించుకొని బ్రహ్మకి జగత్తుకి ఉండే సంబంధం ఎలాంటిది అంటే, ఒక కపాలపుల్లోంచి ఘటం పుట్టింది మట్టిలోంచి కొండ పుట్టినట్టుగా కాదు, లేదా పాలు పెరుగుగా మారినట్టుగా కాదు, తాడు చూసి పాము అనుకున్నట్టుగా. తాడుకి పాముకి ఎలాంటి సంబంధమో బ్రహ్మకి జగత్తుకి కూడా అంతే సంబంధం. తాడు నిజం, పాము అబద్ధం. అలాగే బ్రహ్మ నిజం, ప్రపంచం అబద్ధం. కానీ కల్పితమైనటువంటి ప్రపంచంలో మనం అందరం సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాము అంటే తాడుగా మనం భ్రమపడినప్పుడు దానివల్ల మనకి భయకంపాదులు లోకానుభవంలో ఉన్నాయి కనుక వాటినన్నింటినీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. దేహాత్మక ప్రత్యయో యొక్క ప్రమాణత్వేన కల్పిత లౌకికం తత్వదేవేదం ప్రమాణత్వ ఆత్మనిశ్చయ అని వేదాంత భాషలో మనకి మొట్టమొదటిలోనే చెప్తారు శ్లోకం. ఈ దేహాత్మ ప్రత్యయం అంటే దేహమే ఆత్మ అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మనందరం కూడా ప్రమాణంగా అంగీకరిస్తున్నాం. ఇప్పుడు నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను నడుస్తున్నాను, నేను వెళుతున్నాను, ఈ రకమైనటువంటి వాటిల్లో శరీరమే దానిలో ఆ విషయం అవుతుంది. కాబట్టి దేహాత్మ ప్రత్యయం ప్రామాణికము, ప్రమాణసిద్ధము అని మనం ఎలా అయితే అనుకుంటున్నామో అలాగే ఈ వ్యవహారంలో ప్రపంచమంతా కూడా ఉంది అని మనం కూడా అందరూ అనుకోండి. కానీ ఆత్మనిశ్చయం కలిగిన తర్వాత ప్రత్యేకంగా సాక్షాత్కారం కలిగితే అధిష్టాన తత్వ క్రమ చేత ఈ అజ్ఞానకల్పితమైన సంసారము సమూలం ఉచ్ఛిన్నమైపోతే అప్పుడు ఈ దేహాత్మ ప్రత్యయాలు ఉండవు, ఈ ప్రపంచం సత్యత్వము ఉండదు, ఏమీ ఉండదు. ప్రపంచ మిథ్యాత్వం స్థిరీకృతం అవుతుంది. ఆ ప్రపంచం యొక్క మిథ్యాత్వ నిర్ణయం కోసమే సిద్ధి బ్రహ్మాండ గారి గ్రంథాల్లో గురువు గారి అనేక చెప్తూ కూడా మిథ్యాత్వ పర్యంతం ప్రపంచం తాలూకు మిథ్యాత్వాన్ని పూర్తిగా యుక్తియుక్తంగా చెప్పడం జరిగింది. అదే ఇదంతా అబద్ధం అనేటువంటి తర్వాత తెలుసుకున్నాం. చేత ఈ న్యాయవైశేషికాది దర్శనాల్లో మనం జీవునికి కలిగిన బంధన స్వరూపం, ముక్తి స్వరూపం దగ్గర చాలా రకాలైనటువంటి ముక్తి నిర్వచనాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ ముక్తి నిర్వచనాల్లో కూడా తదత్యంత మోక్షో అపవర్గ అన్నది అవుతుంది. తదత్యంత తత్సంగానికి అర్థం ఏంటి అని అంటే అంతకు ముందు సూత్రం ఉంది వాసనాలక్షణం దుఃఖం. ఆ రకమైనటువంటి దుఃఖం యొక్క అత్యంత మోక్షం అంటే ఏకవింశతి దుఃఖధ్వంసో మోక్ష అని గౌతమ శాస్త్రం నిర్ణయించింది. అది కాదు ముక్తి అంటే ఆ స్వస్వరూప సాక్షాత్కారం ముక్తి అని మరికొంతమంది అన్నారు. వైదికమైన కర్మాచరణం వల్ల శ్రేయప్రాప్తి కలుగుతుంది, అది కావాలి మాకు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదంతా కూడా మౌలికమైనటువంటి అధికారి భేదం. ఆ వినేటువంటి వాడు ఏ స్థాయికి చెందిన మనిషి, అతనికి ఎలా చెప్తే అందుతుంది. అతనికి వేదాంతం చెప్పాలా, లేక తర్కం చెప్పాలా,
లేక సాంఖ్యము యోగము చెప్పాలా? అతనేదో ప్రాణాయామాన్ని అభ్యాసం చేసి నువ్వు నాయన యోగిగా తయారు అనాలా? ఏం చేయాలి అనేది అధికారి తారతమ్యాన్ని బట్టి నిర్వచించి చేశారు కనుక వాటిలో విరోధం ఏమీ లేదు. ఉపాయా శిష్యమానానాం బాలానాం ఉపలాలనా అసత్యే వర్మని స్థిత్వా తత సత్యం సమీహరి అని భక్తుడి వాక్యపదయంలో అంటారు ఒక మాట. శాస్త్రేషు ప్రక్రియాభేదే అవిద్యేవోపవన్యతే అని ఇన్ని శాస్త్రాల్లోనూ కూడా అంతా అవిద్యే వర్ణింపబడుతుంది. నిజమైన విద్య ఎక్కడుంది? ఇక్కడే లేదు. నిజమైన అవిద్యా విజృంభణ మాత్రమే ఇదంతా. నిజమైనటువంటి స్థితి అంటే బ్రహ్మ ఒకటే అనేటువంటి మాట ఆ వ్యాకరణ దర్శనంలో వారు చెప్తారు. సమయం వచ్చింది కనుక అది స్మృతస్య ఉపేక్షాలు ప్రసంగ సంగతి అని చెప్తున్నారు శాస్త్రం. వ్యాకరణం దర్శనం ఉన్నా కాదా అని ఒక విచారం. ఇవాళ షడంగాలు